ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, రీజనల్ ఆఫీస్ ఫర్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ చూడటానికి అనుకోకుండా రావడం జరిగింది శ్రీ లతా మేడం, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్, తెలంగాణ గవర్నమెంట్ వారికి, అదేవిధంగా వీవర్సు, విజిటర్సు, ప్రెస్ అందరికీ కూడా, మిగిలిన అసోసియేటెడ్ అందరికీ కూడా స్వాగతం ఈ ఎక్స్పోకి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ సిల్క్ గ్యాలరీ అన్నది ముఖ్య ఉద్దేశము మనకి ఈ యొక్క న్యాచురల్ ఫైబర్స్ అండి. ఈ సిల్క్, కాటను ఈ రెండు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేయాలి, అది కూడా హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో శ్రీ శ్రీనివాసరావు గారు, డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్ సెంట్రల్ సిల్క్ బోర్డు వారు ఒక వ్యక్తిగత ఇంట్రెస్ట్తో దీన్ని ఈ రకంగా ఈ ఎక్స్పోలన్నింటినీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వారు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఈ రకంగా కండక్ట్ చేసేవారు, కానీ అవి ఎప్పుడుకో సంవత్సరానికి ఒకటో ఏదో ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే వారికి ఇక్కడ మన యొక్క హైదరాబాద్ వాసులకు, ఇతర ప్రాంతాల వాళ్లకు చాలా వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంలో ఆల్మోస్ట్ 3 నెలలకు ఒకసారి చొప్పున వారు ఇదంతా కూడా పెయిన్స్ తీసుకుని వారు పెడతా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాముఖ్యమైన ప్రోడక్ట్స్ అన్నింటినీ డిస్ప్లే చేయటము జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తీసుకుంటాం వలన మనకి క్వాలిటీ అష్యూరెన్స్ అన్నది బాగా ఉంటుంది. అదేవిధంగా వీవర్స్ నుంచి డైరెక్ట్గా మనం పర్చేస్ చేస్తున్నాం కనుక వాళ్ళ రేటుకే మనము వినియోగదారులకు అందుబాటు ఇవ్వటం జరుగుతుంది. అది కాకపోయినా సరే ముఖ్యంగా ఏంటంటే వైడ్ రేంజ్, ఇదేంటంటే రాబోయే సీజన్ అంతా మ్యారేజ్ సీజన్ అవటం వలన వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళకి, వాటికి, శుభకార్యాలకి వైడ్ రేంజ్ అన్ని రకాలుగాను వాళ్ళకి చాలా సౌలత్తు జరుగుతూ ఉంటుంది. సో ఇది మంచిగా సక్సెస్ అవ్వాలని సో మనందరం కోరుకోవాలి. శ్రీనివాసరావు గారి యొక్క సంకల్పము, అదేవిధంగా గౌరవ ముఖ్య మంత్రివర్యులు అడగగానే ఈ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వారు ఇక్కడికి రావటం జరిగింది. వారికి కృతజ్ఞతలు. నా పరిచయం డాక్టర్ ప్రవీణ్ కుమార్ అండి. నేను రిటైర్డ్ సైంటిస్ట్, సెంట్రల్ సిల్క్ బోర్డు, ఇక్కడ రీజనల్ సెరికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తెలంగాణకి హెడ్గా చేసి. శ్రీనివాసరావు గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, అరుణ్ గారికి, మేడం లతా మేడం గారికి, నిర్వాహకులందరికీ సంతోషం. ఎవరైతే చేనేత మీద వారి యొక్క జీవితం గడుపుకుంటున్నారో వాళ్ళ జీవితాలతో పాటు సరసమైన ధరలకి సిల్క్ బోర్డు నిర్వహించేటటువంటి ఈ ఎక్స్పో విజయవంతం కావాలని శ్రీనివాసరావు గారి సంకల్పం. 3 నెలలకు ఒకసారి కాకుండా, ఒకే ప్రాంతాల్లో కాకుండా కంటిన్యూగా ఏ రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంకా పెద్ద ఎత్తున సేల్స్ ఉండటమే కాకుండా కార్మికులకి, ఈ వృత్తి మీద బతికేటటువంటి ఎన్నో వేల మందికి మీరు చేసేటటువంటి ఈ శుభ కార్యక్రమం విజయవంతం కావాలని, దిగ్విజయం కావాలని, అదేవిధంగా వినియోగదారులు కూడా నేరుగా తయారీదారులే వచ్చి అమ్ముకుంటున్నారు కాబట్టి సరసమైన ధరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రేపు రాబోయే శుభకార్యాల సమయం, దయచేసి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క వృత్తికి జీవం పోయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.